ఈ మధ్య ఎక్కువగా అసలు ఐటీ ఉద్యోగులు, మళ్ళీ ఈ మధ్య వరంగల్ డాక్టర్ గారి కేసు, అట్లాగా కొంతమంది మెజిస్ట్రేట్లతో సహా అందరూ కూడా భార్య బాధితులే. భార్యలు వేసే కోర్టుల్లో కేసులకి తట్టుకోలేక చాలా మంది కూడా సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. యాజ్ ఎ మెజిస్ట్రేట్ తో సహా మీరు మెయింటెనెన్స్ ₹1 కూడా ఇవ్వకుండా విడాకులు తీసుకోవచ్చు. వాళ్ళు క్రుయారిటీ కింద కొడుతున్నారు, తిడుతున్నారు, మానసికంగా హింసిస్తున్నారని చెప్పేసి మీ మీద ఎఫ్ఐఆర్ కంప్లైంట్లో ఉందనుకోండి, మీకే మంచిది కదా. దానివల్ల మీరు క్రుయారిటీ చూపిస్తున్నారని చెప్పి తనే చెప్తుంది కాబట్టి విడాకులు ఈజీగా వచ్చేస్తాయి. ఇంకొకటి కట్నం తెమ్మంటున్నాడు, అది కట్నం తెమ్మంటున్నాడు, పుట్టింటికాడ నుంచి ఆస్తి తెమ్మంటున్నాడు అన్నారనుకోండి, అది నేరమే కదా. తను నేరం అని ఒప్పుకుంటుంది కదా. అధిక కట్నం ఇవ్వడం ఎలా నేరం, కట్నం తీసుకోవడం ఎలా నేరం. ఒకప్పుడు పసుపు కుంకాల కింద అని చెప్పేసి ఆడపిల్లకి కొంత భరణం ధనం అనేది ఇవ్వడం జరుగుతుంది, స్త్రీధనం అంటారు. అది తెచ్చేసుకొని మళ్ళీ ఇలా చేస్తున్నారు, భర్త అలా చేస్తున్నాడు, మేము ఇంత ఇచ్చాం, మేము అంత ఇచ్చాం, ఇదంతా ఎందుకు చెప్పనివ్వండి. మీ భార్య కరెక్ట్ కాదనుకోండి, తనకి ఇంకేదన్నా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయనుకోండి, మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. మీ మాట వినకుండా తను ఇండివిజువల్గా బయటికి వెళ్ళిపోవాలనుకుంటుంది అనుకోండి, తనతో పాటు మిమ్మల్ని బయటకు వచ్చేయమంటుంది అనుకోండి, మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. తను పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ అయిందని చెప్పి మీకు ఏదన్నా విషయం తెలిసి దానికి సంబంధించి ఎవిడెన్స్లు ఉన్నాయనుకోండి, తనకు భరణం ఇవ్వాల్సిన పని లేదు, మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన పని లేదు. మీ భార్య మీకన్నా ఎక్కువ సంపాదిస్తుంది అనుకోండి, తనకు మెయింటెనెన్స్ అవసరం లేదు. తను మీకన్నా స్థితిమంతురాలు అనుకోండి, తనకు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇవన్నీ సుప్రీంకోర్టు కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది, కొన్ని మార్పులు చేర్పులు చేసింది. అతుల్ సుభాష్ చనిపోయిన తర్వాత బాగా ఆలోచించి కొన్ని గైడ్ లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది. మేము ఇంత కట్టాల్సి వస్తుందేమో, నెల నెల ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వస్తుందా, తన డీవీసీ వేసింది, మెయింటెనెన్స్ కేసు వేసింది, సబ్ పిటిషన్స్, అప్పీల్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ పిటిషన్స్, ఇలాంటివన్నీ వేస్తూ తను ఫర్దర్గా మీ నుంచి మెయింటెనెన్స్ కొంత అమౌంట్ అనేది ప్రిఫర్ చేస్తున్నారనుకోండి, తనకున్న ఆస్తులేండి, తన పేరు మీద తన సంపాదన ఏంటి, ఇద్దరి కూడా 3 years బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవ్వమంటాం. అంటే ఎవరి ఆదాయం ఎలా ఉంది, ఎవరి ట్రాన్సాక్షన్స్ ఎలా ఉన్నాయి, తను భర్త కన్నా ఎక్కువగా మెయింటెనెన్స్ చేయగలుగుతుందా, తనకు బయట అమౌంట్లు వస్తున్నాయా, తన ఆదాయం ఏంటి అని చెప్పి తెలుసుకున్న తర్వాత తనకి మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు భర్త. అసలు మీరెందుకు సూసైడ్లు చేసుకుంటారు? మిమ్మల్ని నమ్మించి పెళ్ళిళ్ళు చేసుకొని మీ కుటుంబాలతో కలిసి ఉంటామని చెప్పేసి వచ్చి మీ కుటుంబాలను విచ్ఛిన్నం చేసి మిమ్మల్ని మీ తల్లిదండ్రుల నుంచి, మీ అన్నదమ్ముల నుంచి, అక్కచెల్లెల నుంచి మిమ్మల్ని పూర్తిగా దూరం చేసేసి తనే సర్వస్వంగా బతికే విధంగా చేసి మీతో ఒక బిడ్డను 2 బిడ్డలను కని మిమ్మల్ని మానసికంగా హింసిస్తూ అన్ని విధాలుగా కృంగుబాటుకు గురి చేస్తుంటే మీరెందుకు సూసైడ్లు చేసుకుంటారు? తను కదా మీ జీవితం నుంచి వెళ్ళిపోవాల్సింది, తను కదా మీ జీవితాన్ని చిన్న భిన్నం చేసింది. ఆలోచించండి, సూసైడ్ చేసుకునేదాకా వెళ్ళొద్దు, కొంచెం ఆలోచించండి. ఎందుకంటే మెజిస్ట్రేట్, తనకు తెలియదా చట్టం గురించి, రాజ్యాంగం గురించి, కానీ తనే తట్టుకోలేకపోయాడు. అంటే ఇక్కడ పరువు నష్టం అవుతుందని చెప్పేసి, పేరు ప్రఖ్యాతులు పోతాయని చెప్పేసి చాలా వరకు కూడా ఇబ్బందులు పడి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటున్నారు. అలా చేసుకోమాకండి. మనమేంటో మనకి తెలుసు, మనమేంటో 10 మందికి తెలిసే టైం వస్తే తెలుస్తుంది, అప్పటిదాకా వెయిట్ చేయండి. మీరు కరెక్ట్ అనుకోండి, వెనక ఎంతమంది ఏమనుకున్నా మీకేమైంది, మీరు కరెక్ట్గా ఉండండి చాలు. సూసైడ్ అటెంప్ట్లు ఇలాంటివి చేసుకోమాకండి. ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చేయండి. మీకు మళ్ళీ ఇంకో ఫ్యూచర్ ఉంటుంది కదా, మంచి లైఫ్ లీడ్ చేస్తారు కదా. ఎందుకు అలాగే కూరుకుపోతారు కృంగుబాటుకు గురయ్యి? 2 months బ్యాక్ అతుల్ సుభాష్ కేసు అని చెప్పేసి, అతుల్ సుభాష్ అనే అతను చట్టం వల్ల, అంటే రాజ్యాంగంలో ఉన్న న్యాయపరమైన కోర్టుల్లో జరిగే కేసులకి చట్టబద్ధత వల్ల తను మానసికంగా కృంగిపోయి చనిపోతున్నానని చెప్పేసి ఒక వీడియో వచ్చి 80 నిమిషాల వీడియో తీసి ఒక 24 పేజీల నోట్స్ సాక్ష్యాలతో తన భార్య తన మీద ఏమైతే కేసులు పెట్టిందో
వాటి గురించి వివరంగా తను 80 నిమిషాల వీడియో చేసి సూసైడ్ చేసుకున్నాడు. ఈ 80 నిమిషాల వీడియో అది అతను హిందీ లాంగ్వేజ్లో చేశాడు. సో అతను హిందీ లాంగ్వేజ్లో చేశాడు కాబట్టి ఇండియాలో ఫస్ట్ లాంగ్వేజ్ హిందీ కదా. సో అన్ని రాష్ట్రాల వాళ్ళకు కూడా అర్థమయ్యి ఆ వీడియో వైరల్ అయ్యి సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు ఏం చేసింది, కోర్టుల్లో జరిగే ఇలాంటి సిచ్యువేషన్స్, ఈ సెక్షన్స్ వల్ల అతను సూసైడ్ అటెంప్ట్ చేశాడా అని ఒక సుమోటోగా తీసుకొని ఈచ్ కేస్ డిఫరెన్స్ అని చెప్పేసి, అంటే ఒక్కొక్క కేసు ఒక్కొక్క రకంగా ఉంటుంది కాబట్టి దాన్ని సుదీర్ఘంగా పరిశీలించి కేసుకు సంబంధించినంత వరకు న్యాయం చేయండి అని చెప్పేసి కొన్ని మార్పులు అనేది చేయటం జరిగింది. కొంత గైడెన్స్ అనేది ఇవ్వటం జరిగింది. ఈ గైడెన్స్ని బేస్ చేసుకొని ఎవరు కూడా సూసైడ్ అటెంప్ట్ దాకా వెళ్ళొద్దు, కలిసి బతికితే బతకండి, లేదంటే భార్యలు కోర్టులో కేసులు వేస్తే మీరు సూసైడ్ చేసుకోవద్దు, మీకు సమన్యాయం జరుగుతుందని చెప్పేసి కామన్ కోడ్ అనేది కూడా ఒకటి తీసుకురావడం అనేది జరుగుతుంది అనమాట. కామన్ కోడ్ ఏంటంటే ఎక్కువ సంవత్సరాల కేసులు కోర్టుల్లో జరగకుండా మినిమం 3 సంవత్సరాల పరిధిలోనే కేసులన్నీ ముగించే విధంగా కామన్ కోడ్ అనేది తీసుకొస్తున్నారు. సో దాని గురించి ఆలోచించడం అనేది జరుగుతుంది. అసలు ఏంటి మ్యారేజెస్, అసలు ఒకప్పుడు పెళ్ళి అంటే దానికి ఒక వాల్యూ అనేది, సో దానికి ఒక సాంప్రదాయం, చట్టబద్ధత, 10 మందిలో పరువు ప్రతిష్టలు, బాధ్యతాయుతంగా మెలగటం, ఇవన్నీ కూడా ఇద్దరు భార్యాభర్తల మధ్య ఉద్దికగా జీవితం సాఫీగా నడవడానికి దోహదపడి. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫ్రీడమ్ వచ్చేసింది, ఎకనామికల్గా ఆర్థికంగా ఆడవాళ్ళు కూడా డెవలప్ అవుతున్నారు. ఆ విధంగా చూసుకొని మీకు మేము ఏమి తక్కువ కాము అనే విధంగా వీళ్ళు ప్రవర్తించడం జరుగుతుంది. చట్టం అందరికీ సమానమే, పురుషులకైనా మహిళలకైనా చట్టం అందరికీ సమానం. కానీ ఎక్కువ పర్సెంట్ ఏం జరుగుతుంది, చట్టం అందరికీ సమానమే అంటున్నారు కానీ మహిళలకే ఎక్కువ చేస్తున్నారు కదా. మహిళల పరంగానే చట్టాలన్నీ కూడా పనిచేస్తున్నాయి అనటానికి ఏ సందేహం లేదు. వీళ్ళు ఇష్టమైతే మ్యారేజెస్ చేసుకుంటారు, ఇష్టం లేకపోతే వేరు కాపురాలు పెడతారు, అది ఇష్టం లేకపోతే భర్తను హింసిస్తారు. అతను వీళ్ళకి పెట్టినంత వరకు పెట్టాలి, సంపాదించి ఇవ్వాలి, వీళ్ళకి నచ్చితే పుట్టిళ్ళకి పంపిస్తారు ఆ అమౌంట్లు కూడా. మాకు అది అవసరం, మా అన్నకి ఇది అవసరం, మా తమ్ముడికి ఇది అవసరం, మా అక్కకి అది అవసరం అని చెప్పి పుట్టిళ్ళకి పంపిస్తారు. సో భర్త సంపాదనని షేర్ చేసుకునే అంత ఇదిగా తల్లిదండ్రులు పెడతారు. కానీ అదే భర్త సంపాదనని అతని అన్నదమ్ముళ్ళు, అతని పేరెంట్స్ తినటానికి రైట్ లేదా. సో ఈ విధంగా పెళ్ళిళ్ళు చేసుకోవటం, ఒక బిడ్డను కంటం, లేదా ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు లివింగ్ రిలేషన్స్లో ఉండటం, ఇట్లా చేసి మగవాడిని మానసికంగా హింసిస్తున్నారు. వీళ్ళ వల్ల వీళ్ళందరూ ఏంటి అంటే హార్ట్ అటాకులు రావడం, సో మానసికంగా కృంగుబాటుకి గురవ్వటం, కొంతమంది అయితే సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవడం, కొంతమంది అయితే ఐటీ ఉద్యోగాలు మానేసి వెళ్ళిపోవడం, ఇలా జరుగుతుందన్నమాట. వీటన్నిటికీ కొంత ఉపశమనం ఏంటి అంటే సుప్రీంకోర్టు మార్చిన గైడ్ లైన్స్. అతుల్ సుభాష్ అనే కేసులో అతను ఎదుర్కొన్న 490 కురియారిటీ, డీవీసీ, మెయిన్నెస్ కేసులు, సబ్ పిటిషన్స్, అప్పీల్ పిటిషన్స్, డిస్ట్రిక్ట్ కోర్ట్ పిటిషన్స్, 41A నోటీసులు రాకముందు ఇవన్నీ లేవు. 41A నోటీసులు ఒక 10 years బ్యాక్ ఈ 40NA నోటీసులు లేవు, స్టేషన్ బెయిల్స్ ఇవ్వటాలు లేవు, అరెస్ట్ వారెంట్లు చేయటం, అరెస్ట్ చేయటం, వెళ్ళిపోయి జైల్లో ఒక 2 months 3 months ఉండడం, తర్వాత బయటికి రావటం, వీళ్ళు ఫ్యామిలీ పరంగా నష్టపోయామనుకోవటం, ఈ విధంగా జరుగుతుంది. ఈ 10 years బ్యాక్ ఈ 41A నోటీస్ వచ్చిన తర్వాత కొంతవరకు మ్యారిటల్ స్టేటస్లో ఈ డైవర్స్ అనేదానికి ఇబ్బంది, మేల్స్ కూడా ఇబ్బంది పడకుండా పురుషులు 41A నోటీస్ అనేది తీసుకురావడం అనేది జరిగింది. దాని ప్రకారం స్టేషన్ బెయిల్స్ ఇవ్వటం, ఏదన్నా ఫ్యామిలీ సంబంధించి మిగిలిన కేసు ఏదైనా ఉంటే కోర్టులో చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మహిళలని సానుభూతితో పోలీస్ స్టేషన్లకి వెళ్ళంగానే వాళ్ళేమో వీళ్ళు చెప్పినవన్నీ నిజమని నమ్మేసి ఎంక్వైరీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసే ముందు
ఎంక్వైరీ చేయాలి కదా, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అతను ఎలాంటి వాడు ఏంటి, ఇవన్నీ ఎంక్వైరీ చేయకుండా వెళ్ళిపోయి అరెస్ట్ చేసేసి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కట్టేసి తర్వాత ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసి ఏంటిదా మినిమం 7 years 8 years దాకా కోర్టులోనే నడుస్తున్నాయి కేసులు. వీళ్ళ లైఫ్లో ఏమైపోవాలి? సో అందువల్ల కొన్ని హైకోర్టులు, సుప్రీంకోర్టులు కొన్ని మార్పులు అనేది చేయటం అనేది జరిగింది. ఇప్పుడు మీకు ఇష్టం లేకపోతే కలిసి ఉండమాకండి. ఇప్పుడు మీ భార్య మిమ్మల్ని వేధిస్తుంది, హింసిస్తుంది అనుకో, ఎందుకు అడ్జస్ట్ అయ్యి బతకటం? డైవర్స్ తీసుకోండి. సూసైడ్ల దాకా ఎందుకు వెళ్ళడం? సూసైడ్ చేసుకుని చనిపోవాల్సిన అవసరం ఏంటి? కోర్టులో కేసు ఇక్కడ కోర్టులో కేసు ఎదుర్కొనండి. ఈ అతుల్ సుభాష్ కేసులో జడ్జి 5 lakhs లంచం అడిగారు అని చెప్పేసి దానివల్ల ఆమెకు మెయింటెనెన్స్ 80,000 నెల ఇచ్చేటట్టు తను తీర్పిచ్చారని చెప్పేసి అన్నారు. అక్కడ జడ్జీలు కూడా 99% పర్ఫెక్ట్ గానే ఉంటారు, ఏదో 1% అక్కడక్కడ అలా జరుగుతూ ఉండొచ్చు. సో ఏదైనా మీకు న్యాయం జరిగేదాకా పోరాటం చేయండి. అసలు పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే భయపడుతున్నారు ఈ రోజుల్లో. పేరెంట్స్ మగపిల్లలకి పెళ్లిళ్ళు చేయాలన్నా సరే భయపడుతున్నారు, వచ్చే ఆడవాళ్ళు ఎలా ఉన్నారని. ఒకప్పుడు ద్రౌపదులు, శూర్పణఖలు అక్కడ కనిపించేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు కోడలు అనే రూపంలో ఒక కుటుంబాన్ని నాశనం చేయడానికి వాళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటారు. తల్లిదండ్రులకి బిడ్డలకి కాకుండా చేస్తారు, మామలకి వాళ్ళ కొడుకుల్ని కాకుండా చేస్తారు. మళ్ళీ సంపాదనలో వాటాలంటారు. పెళ్లికి ముందు నా భర్త ఎంత సంపాదించి ఇచ్చాడు, పెళ్ళైన తర్వాత ఎంత సంపాదించి ఇచ్చాడు, అటన్నిటికీ లెక్కలు చెప్పండి అని చెప్పి తల్లిదండ్రులను అడిగే పరిస్థితిలో ఉన్నారు కోడళ్ళు. ఏం చేయాలి ఇలాంటి వాళ్ళని? ఏం చేయాలి? కొంచెమన్నా బుద్ధి ఉండొద్దు వాళ్ళకి? తెలియదు. కాపురం సాఫీగా నడుస్తూ కుటుంబంలో అణిగిమణిగి ఉంటూ అత్తమామలు చెప్పే మాటలు వింటూ ఆ కుటుంబానికి బాధ్యతగా భరోసాగా ఎప్పుడైతే ఆ కోడలు ఉంటుందో ఆమె పిల్లలకి ఆటోమేటిక్గా వాళ్ళు ఇష్టపూర్వకంగా తాతల ఆస్తులు, తల్లిదండ్రుల ఆస్తులు వస్తాయి. అంతేగాని కోర్టులు కేసు పడేసి విడాకులు తీసేసుకొని ఆ పిల్లలకి ఆస్తులు హక్కు వస్తుందంటే ఎట్లా వస్తుంది? ఏ విధంగా వస్తుంది? వాళ్ళ స్వార్జితం. మీకు ఏదన్నా అంటే మీ పుట్టిల కారణం తెచ్చుకోండి. సుప్రీంకోర్టు క్లియర్గా ఇచ్చింది, స్త్రీధనం అంటే ఆడపిల్లకి తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేదే స్త్రీధనం. అదే వాళ్ళకి హక్కు. భర్త నుంచి వచ్చే ఆస్తో, అత్తమామల నుంచి వచ్చే ఆస్తో వీటిలో హక్కులు లేవని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్ గైడెన్స్ ఇచ్చింది 2-3 కేసుల్లో. తెలుసుకోండి. మెయింటెనెన్స్ కేసులు అంటారు. కొన్ని కేసుల్లో ఇల్లీగల్ అఫైర్స్ పెట్టుకోవటం, మ్యారేజెస్ దాకా తీసుకెళ్ళటం, ఒక బిడ్డని 2 బిడ్డల్ని అంటాం, మళ్ళీ తర్వాత డీవీసీ అని మెయింటెనెన్స్ కేసులు అని చెప్పేసి వాళ్ళని నాశనం చేయడానికి తప్ప భయపెట్టి బెదిరించి జీవితాల సర్వనాశనం చేస్తున్నారు. మీకు అన్నదమ్ములు లేరా? లేదా మీ అన్నదమ్ములు కూడా మీలాగే క్రియారిటీగా ఉన్నారు? లేదా మీ తల్లిదండ్రులు కూడా ఇదే క్రియారిటీలో ఉన్నారా? ఆడపిల్లలు ఈ రోజుల్లో ఎలా ఉన్నారు అంటే 80% వాళ్ళంతా ఆలోచన విధానాలు వేరుగా ఉన్నాయి. వాళ్ళ పేరెంట్స్ కూడా సర్ది చెప్పలేని పరిస్థితులు అయిపోతున్నాయి. పేరెంట్స్ కూడా ఆడపిల్లలకు సపోర్ట్ చేస్తున్నారు. ఏంటంటే కూతురు వేరు కాపురం పెట్టి అత్తమామల్ని చూడకుండా భర్త సంపాదించేదంతా కూతురే తింటూ సుఖంగా ఉంటే బాగుంటుందంట, హ్యాపీగా. అదే కొడుకు భార్యను తీసుకొని బయటికి వెళ్ళిపోయి వేరే కాపురం పెడితే నా కోడలు నా కొడుకును మార్చి పడేసింది, ఏం మార్చేసింది, మా అబ్బాయిని మాకు కాకుండా చేసింది, ఇలా మాట్లాడతారు. ఇదెక్కడి న్యాయం? పెళ్లి చేసుకున్న నేరానికి మీ భర్తలు చచ్చిపోకుండా, సూసైడ్ చేసుకోకుండా, మానసికంగా ఇబ్బంది పడకుండా మీరు ఆర్థికంగా భరోసా ఇస్తే ఇవ్వండి, లేకపోతే వాడు తెచ్చిపెట్టిందే తినండి. అంతేగాని డబ్బు పరంగా మానసికంగా వాళ్ళ కుటుంబాలు ఇవి, వీళ్ళ కుటుంబాలు ఇవి అని